this is Dr. Swapna working as Zoology lecturer in Sir C.R. College for Women, Eluru. In today's session, I am going to discuss about record maintenance and importance, which comes under Unit 4, and the paper title is Animal Husbandry. Okay, coming to the introduction of record maintenance and importance. So, ఈ రికార్డ్ మెయింటైన్ అసలు రికార్డ్ ఎందుకు మెయింటైన్ చేయాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అంటే డెఫినెట్గా అవసరం ఉంది. రికార్డ్ కీపింగ్ ఈజ్ ఎ నెసెసరీ ఎలిమెంట్ ఆఫ్ గుడ్ లైఫ్ స్టాక్ బిజినెస్ మేనేజ్మెంట్. With no written records, farmers have to depend on their short time memory while making decisions regarding their farm practices. Hence, recording of the performance of the animals can be done easily if animals have some identifications, numberings. Thus, both animal recording and identification are always required. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రికార్డ్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్ ఈజ్ ఎ నెసెసరీ ఎలిమెంట్ ఆఫ్ గుడ్ లైఫ్ స్టాక్ అని చెప్తున్నాడు. సో రిటర్న్ రికార్డ్స్ ఉండటం వల్ల ఫార్మర్స్కి ఏంటి అంటే ఒకవేళ రికార్డ్స్ లేవు, రిటర్న్ రికార్డ్స్ విత్ నో రిటర్న్ రికార్డ్స్, సో ఆ ఫామ్లో, ఆ డైరీ ఫామ్లో రిటర్న్ రికార్డ్స్ లేకపోయినట్టయితే ఆ ఫార్మర్స్ వాళ్ళ యొక్క షార్ట్ టైం మెమరీ మీద డిపెండ్ అవ్వాలి. సో జ్ఞాపక శక్తి అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు, కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని గుర్తు ఉండకపోవచ్చు. సో డెసిషన్స్ అలాంటప్పుడు డెసిషన్స్ తీసుకోవడం కష్టం అవుతుందన్నమాట. సో డెఫినెట్గా రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఏ డిసీజ్ వచ్చింది, దానికి ఎటువంటి మెడిసిన్స్ యూస్ చేశాము, దానికి ఎంత ఖర్చు అయ్యింది, ఆ ఇయర్ లాభం ఎంత వచ్చింది, ఇవంతా కూడా రికార్డ్లో ఉన్నట్టయితే సో మనం నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి అనేది మనకి ఫ్యూచర్ గోల్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో దాంట్లో ఏంటి, సమ్ ఐడెంటిఫికేషన్స్ ఏంటి అంటే సో వాటికి నెంబరింగ్, యానిమల్స్కి నెంబరింగ్ ఇవ్వాలి. దెర్ ఆర్ సెవరల్ యూస్ఫుల్ రికార్డ్స్ టు బీ మెయింటైన్డ్ షోయింగ్ ద ప్రొడక్షన్ అండ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద డైరీ ఎంటర్ప్రైజ్. సో రికార్డ్ మెయింటైన్ చేయాలి అంటే చాలా రకాలైనటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయొచ్చు. వాటి యొక్క ప్రొడక్షన్ రేట్ని చూపిస్తూ వాటి యొక్క ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి ఆ డైరీ ఫామ్లో, వీటిని తెలుసుకోవడానికి కంపల్సరీగా రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఇఫ్ ఫార్మర్స్ మెయింటైన్ ఫార్మ్ రికార్డ్స్ దే కెన్ టెల్ హౌ వెల్ దే ఆర్ మేనేజింగ్ దేర్ ఫార్మ్ ఇన్ కంపారిజన్ టు అదర్ ఫార్మర్స్. సో డెఫినెట్గా ఫార్మర్స్ రికార్డ్స్ మెయింటైన్ చేసినట్టయితే వాళ్ళు ఎంత చక్కగా మేనేజ్ చేయగలుగుతున్నారు అనేది వాళ్ళు చెప్పడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎటువంటి యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తున్నారు అనేది చెప్పడానికి, సో వేరే ఫార్మర్స్ తోటి కంపేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఈ రికార్డ్స్ ఉన్నట్టయితే వీలుగా ఉంటుందన్నమాట. And they can also see the strengths and weakness in their farm operations. అంతేకాకుండా వాళ్ళ ఫామ్లో యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అనేది కూడా రికార్డ్ మెయింటైన్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. అండ్ it is also important to have accurate facts and figures when borrowing money, seeking government loans and tax returns. అంతే కాకుండా ఈ రికార్డ్ మెయింటైన్ చేయటం వల్ల ఏంటి అంటే మనం ఈ మనీ ఇతరుల దగ్గర నుంచి అవసరమైనప్పుడు తీసుకోవాలన్నా, గవర్నమెంట్ ఇచ్చేటువంటి
లోన్స్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, లేదంటే ఈ ట్యాక్స్ రిటర్న్స్, ఇవన్నీ కూడా పక్కాగా రికార్డ్లో మెయింటైన్ చేసినట్టయితే సో డైరీ ఫామ్ నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవచ్చు అనేది మనకి క్లారిటీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ మెయింటైనింగ్ రిజిస్టర్స్. సో రిజిస్టర్స్ని మెయింటైన్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, సో అవి మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం వల్ల. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఎవాల్యుయేట్ అండ్ సెలెక్షన్ ఆఫ్ యానిమల్స్ ఫర్ ఫార్మింగ్ అండ్ కుల్లింగ్. సెలెక్షన్ ఆఫ్, సో ఇక్కడ ఇక్కడ 9లా పడింది చూడండి అమ్మా, అక్కడ ఇవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ యానిమల్స్ ఫర్ ఫార్మింగ్ అండ్ కుల్లింగ్. సో ఇవాల్యుయేట్ చేసుకోవడానికి, ఒక యానిమల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో ఇది ఎలాంటి యానిమల్ అని ఇవాల్యుయేట్ చేసుకోవడానికి సార్ వచ్చిన తర్వాత సో ఫర్ ఫార్మింగ్, సో ఇది ఫార్మింగ్కి ఉపయోగపడుతుందా లేదా అని చూసుకోవడానికి, లేదంటే అది బాగా వీక్గా ఉంది, లేదంటే మేబీ సరిగ్గా హెల్త్ హజార్డ్స్, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంది. సో అలాంటి వాటిని ఏం చేస్తారు అంటే స్లాటర్ హౌసెస్కి తరలించేయడం జరుగుతుందన్నమాట. బాగా వీక్గా ఉండేటువంటి యానిమల్స్ని, లేదంటే ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి యానిమల్స్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే స్లాటర్ హౌసెస్కి పంపిస్తారు. దాన్ని కుల్లింగ్ అంటారనమాట. సో ఇది ఎప్పుడు మనకి వీలవుతుంది అంటే కంపల్సరీగా ప్రతి యానిమల్ యొక్క యానిమల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ రిజిస్టర్లో మనం ఎంటర్ చేసుకున్నట్టు అయితే మనం ఆ యానిమల్ గురించి చెప్పగలం వెదర్ ఇట్ ఈజ్ హెల్దీ ఆర్ నాట్ అని. నెక్స్ట్ ప్రిపేరింగ్ పెడిగ్రీ అండ్ హిస్టరీ ఆఫ్ యానిమల్స్. సో పెడిగ్రీ అంటే ఫ్యామిలీ చార్ట్ అన్నమాట. ఫ్యామిలీ చార్ట్ని తయారు చేసుకోవడం అంటే వాటి యొక్క చరిత్ర, వంశక్రమం యొక్క చరిత్రని చెప్పడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఎక్కడి నుంచి డిసెండ్ అయ్యాయి, సో వీటికి వచ్చేటువంటి హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయి అని ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. సో పెడిగ్రీ చార్ట్ అండ్ హిస్టరీ ఆఫ్ యానిమల్స్ ఇవి మనం రికార్డ్ చేసుకున్నట్టయితే. And also assessing the past records and designing a better breeding plans to check inbreeding selecting superior parents. So మనం పాస్ట్ రికార్డ్స్ని ఒకసారి తిరగేసినట్టయితే సో ఎలా ఉన్నాయి బ్రీడింగ్ ప్లాన్స్, ఇదివరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయొచ్చు, సో దేనికి బ్రీడ్ చేస్తే సో మిల్క్ ప్రొడక్షన్ రేటు ఎక్కువగా ఉంటుంది అనేవి మనం ప్లాన్ చేసుకున్నట్టయితే సో బై సెలెక్టింగ్ సుపీరియర్ పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయటం వల్ల. అండ్ ఆల్సో ప్రోజనీ టెస్టింగ్ ఆఫ్ బుల్స్. సో ఈ ఎద్దులు ఉంటాయి కదమ్మా, ఈ ఎద్దుల యొక్క సంతాన పటిమను మనం చూసినట్టయితే సో ఎలా ఉంది అని అంచనా వేయటానికి వీలుగా ఉంటుందన్నమాట. అంటే మనం ఈ బుల్ తోటి క్రాసింగ్ జరపాలి అంటే కంపల్సరీగా ప్రోజనీ టెస్టింగ్ చేయాలన్నమాట. సో ప్రోజనీ టెస్టింగ్ చేయటం వల్ల మనకి సో వెదర్ ఇట్ ఈజ్ ఫర్టైల్ ఆర్ నాట్, మనం దాన్ని యూజ్ చేయొచ్చా లేదా అని అంచనా వేసుకోవచ్చు. అంటే దాని యొక్క స్పర్మ్ కౌంట్ కానివ్వండి, స్పర్మ్ మొటిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట ఈ ప్రోజనీ టెస్టింగ్ ద్వారా. సో వెదర్ ఇట్ ఈజ్ పొటెన్షియల్ ఆర్ నాట్ అని తెలుసుకోవడానికి ప్రోజనీ టెస్టింగ్ చేస్తారు బుల్స్కి. అండ్ అనలైజింగ్ ఫీడింగ్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్ ఫ్రమ్ యానిమల్ ప్రోడక్ట్ అవుట్పుట్స్. అంతేకాకుండా ఫీడింగ్ మనం ఈ డైరీ ఫామ్లో వేసేటువంటి దానాకి అయ్యేటువంటి ఖర్చు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత తెప్పిస్తున్నాము, నెలకి ఎంత తెప్పిస్తున్నాము, దానికి ఎంత ఖర్చు అవుతుంది. సో అండ్ బెనిఫిట్స్ ఫ్రమ్ యానిమల్ ప్రోడక్ట్ అవుట్పుట్స్. అంతేకాకుండా ఈ పాల ఉత్పత్తుల ద్వారా మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది కూడా
ఈ రికార్డ్ మెయింటెనెన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఫార్ములేటింగ్ ఎకనామిక్ ఫీడింగ్ స్ట్రాటజీస్ ఫర్ ఆప్టిమల్ ప్రొడక్షన్. సో అంతేకాకుండా ఈ ఉత్పాదకత రేట్ అసలు ఎలా ఉంది అంటే తక్కువ ప్రొడక్షన్ రేట్ ఉంది అంటే దానాకి అయ్యేటువంటి ఖర్చు ఎంత మనం ఖర్చు పెట్టచ్చు అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ డిటెక్షన్ ఆఫ్ అబ్నార్మల్ కండిషన్స్ ఆర్ డిసీజ్ స్టాటస్ ఆఫ్ ద హర్డ్. సో ఈ అబ్నార్మల్ కండిషన్స్, సో కంపల్సరీగా రికార్డ్ని మనం మెయింటైన్ చేసినట్టయితే అబ్నార్మల్ కండిషన్స్ ఏంటి, ఏ కౌ ఏ బ్రీడ్ ఏ డిసీజ్ తోటి సఫర్ అవుతుంది, ఏ వ్యాధితోటి బాధపడుతుంది అని మనం ఈజీగా డిటెక్ట్ చేయడానికి ఉంటుంది ఎప్పుడు అది రికార్డ్ని మెయింటైన్ చేసినప్పుడు. అన్నీ కూడా మనం ఆ రికార్డ్లో ఆ పర్టికులర్ యానిమల్ గురించి మొత్తం రాసి పెట్టుకుంటేనే, రికార్డ్ చేసుకున్నట్టయితేనే మనం ఈజీగా డిటెక్ట్ చేయవచ్చు అన్నమాట అబ్నార్మల్ కండిషన్స్ని. అండ్ ఫైండింగ్ ద కామన్ అకరింగ్ డిసీజెస్ ఇన్ ద హర్డ్. అంతేకాకుండా సో ఆ రికార్డ్ చూడటం వల్ల మనకి ఎక్కువగా ఆ హర్డ్ అంటే మంద అనమాట, ఆ ఆవుల మందలో లేదంటే ఆ గేదెల మందలో ఏ డిసీజెస్ కామన్గా వస్తాయి అని కూడా మనం నిర్ధారించుకోవచ్చు. అండ్ టేకింగ్ ప్రికాషనరీ ఫీచర్స్ లైక్ వ్యాక్సినేషన్, డీవార్మింగ్ ఎక్సెట్రా. సో ప్రతి ఇయర్ కూడా వాటికి వ్యాక్సిన్స్ పుట్టినప్పటి నుంచి వాటికి వ్యాక్సిన్స్ వేయటం, అలాగే డీవార్మింగ్ వేయటం వల్ల ఏంటి అంటే సో వాటి యొక్క హెల్త్ కండిషన్స్ అనేవి మెరుగుగా ఉంటాయన్నమాట. అండ్ ఫిక్సింగ్ ప్రాపర్ ప్రైజెస్ ఆఫ్ యానిమల్ మెంట్ ఫర్ పర్చేస్ అండ్ సేల్. మనం ఒక రికార్డ్ని మెయింటైన్ చేసినట్టయితే, రిజిస్టర్ని మెయింటైన్ చేసినట్టయితే, అన్ని యానిమల్స్కి సంబంధించి ఒక రికార్డ్ని మెయింటైన్ చేసినట్టయితే సో ప్రజెంట్ ఒక యానిమల్ వీక్గా ఉంది, సో వీక్గా ఉంది అంటే లేదంటే మిల్క్ ప్రొడక్షన్ రేటు బాగా తగ్గిపోయింది అనుకుందాం. సో అలా తగ్గిపోయినటువంటి యానిమల్కి మార్కెట్లో దానికి ఎంత రేట్ పలుకుతుంది అనేది మనం డిసైడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట రికార్డ్ చేసినట్టయితే. అలాగే ఒకవేళ మిల్క్ ప్రొడక్షన్ రేటు బాగా ఎక్కువగా ఉంది, సో అటువంటి యానిమల్ని మనం అమ్మేయాలి అంటే, సో సేల్ చేయాలి అంటే సో ఆ రికార్డ్ని చూసి సో దీనికి ఈ మంత్ మిల్క్ ప్రొడక్షన్ ఇంత ఉంది, సో ఒక గడిచిన 6 నెలల్లో మిల్క్ ప్రొడక్షన్ ఇలా ఉంది, సో దీనికి మార్కెట్లో దీన్ని మనం సేల్ చేసినట్టయితే ఇంత విలువ ఉంటుంది అని మనం అనుకోవాలి అంటే డెఫినెట్గా రికార్డ్ని మెయింటైన్ చేయాలి అన్నమాట. అండ్ ఓవరాల్ బెటర్ సూపర్విజన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హర్డ్. సో సూపర్విజన్ ఉండాలి అన్న, బెటర్ సూపర్విజన్ ఉండాలి అన్న, అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హర్డ్ ఉండాలి అన్న కంపల్సరీగా దీనికి రికార్డ్ మెయింటైన్ చేయాలన్నమాట. అండ్ అసర్టైనింగ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ డైరీ ఫామ్. అంతేకాకుండా ఈ డైరీ ఫామ్ వల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఎస్టిమేటింగ్ ద కాస్ట్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్. సో మిల్క్ ప్రొడక్షన్ మనం ఎస్టిమేట్ రికార్డును చూసి మనం సో నెలకి ఇంత మిల్క్ ప్రొడక్షన్ ఇంత జరుగుతుంది, సో మనం దీనికి సో ఈ మంత్ మిల్క్ ప్రొడక్షన్ ఇంత ఉంది, సో ఇంత కాస్ట్కి మనం దీన్ని అమ్మవచ్చు అని ఎస్టిమేట్ వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ ఇన్ కంపేరింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ లేబర్ అండ్ హర్డ్ విత్ అదర్ ఫార్మ్స్. సో మన ఫామ్లో పనిచేసేటువంటి కూలీలు ఎలా పనిచేస్తున్నారు అండ్ వేరే ఫామ్స్లో కూలీలు ఎలా ఉన్నారు, అక్కడ ఫామ్స్లో వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వెచ్చిస్తున్నారు లేబర్కి, అలా కంపేర్ చేసుకోవడానికి కూడా మన ఫామ్లో లేబర్కి ఎంత ఖర్చు మనం పెడుతున్నామో వేరే డైరీ ఫామ్లో అక్కడ లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది అనేదంతా కూడా కంపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో కంపేరింగ్ ద హర్డ్ పర్ఫార్మెన్స్ ఇన్ డిఫరెంట్ ఇయర్స్ టు డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ ఈచ్ ఇయర్. అంతేకాకుండా ఈ రికార్డ్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయటం వల్ల ఏంటి అంటే
హెడ్ పర్ఫార్మెన్స్, ఆ డైరీ ఫామ్లో ఉండేటువంటి పశువుల మందని హెడ్ అంటారనమాట. వాటి యొక్క పర్ఫార్మెన్స్ని మనం వేరే డైరీ ఫామ్లో ఉండేటువంటి హెడ్ తోటి కంపేర్ చేయటం వల్ల ప్రతి ఇయర్ కూడా సో ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఈ ఇయర్ మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, వాళ్ళకి ఎంత వచ్చింది, సో ఎందుకు ప్రాఫిట్ వచ్చింది, అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ సెట్టింగ్ ఫ్యూచర్ గోల్స్, డైరెక్షన్స్ ఫర్ ది ఫామ్. సో దీన్ని బట్టి మనం ఫ్యూచర్ గోల్స్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఇన్ ఏ క్యాటిల్ ఫామ్. సో క్యాటిల్ ఫామ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ లైవ్ స్టాక్ రిజిస్టర్. సో ఈ లైవ్ స్టాక్ రిజిస్టర్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, సో నెంబర్ ఆఫ్ యానిమల్స్, సో ఆ డైరీ ఫామ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, నెక్స్ట్ వాటి యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్, సో వాటి యొక్క ఇయర్స్ దగ్గర ట్యాగ్స్ వేస్తారనమాట. సో వాటి యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ సైర్ నెంబర్, డ్యామ్ నెంబర్, నెక్స్ట్ క్యాల్ఫ్. సో ఈ లైవ్ స్టాక్ రిజిస్టర్లో సైర్ నెంబర్ ఉంటుంది, అలాగే డ్యామ్ నెంబర్. సో సైర్ నెంబర్ అంటే సో మేల్ పేరెంట్ని సైర్ అంటారు, అదే ఫీమేల్ పేరెంట్ని అయితే డ్యామ్ అంటారనమాట. డ్యామ్ నెంబర్ ఉంటుంది, అలాగే క్యాల్ఫ్ అండ్ ఇట్స్ సెక్స్. సో పుట్టినటువంటి ఇది క్యాల్ఫ్ ఎయిదర్ మేలా ఫీమేలా అని, అండ్ డేట్ ఆఫ్ క్యాల్వింగ్, సో ఎప్పుడు ఈనినటువంటి డేట్, అండ్ డేట్ ఆఫ్ పర్చేస్, ఎప్పుడో ఆ యానిమల్ని పర్చేస్ చేశారు, ఎప్పుడు కొన్నారు, డేట్ ఆఫ్ సేల్, ఎప్పుడు అమ్మారు, అండ్ డెత్, ఎప్పుడు చనిపోయింది. సో ఇవన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. ఇందులో లైవ్ స్టాక్ రిజిస్టర్లో ఎంటర్ అయి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు వేలం వేశారు, ఆక్షన్ మీన్స్ వేలం వేయటం అనమాట. సో ఎప్పుడు యానిమల్ని వేలం వేశారు అనేదంతా కూడా లైవ్ స్టాక్ రిజిస్టర్లో రిజిస్టర్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ రిజిస్టర్ ఏంటి అంటే కాల్వింగ్ రిజిస్టర్. సో ఈ కాల్వింగ్ రిజిస్టర్లో ఏం మెయింటైన్ చేస్తారు అంటే, ద రికార్డ్స్ ఆఫ్ కాల్వింగ్ టేకింగ్ ప్లేస్ బిసైడ్స్ ద డ్యామ్ అండ్ సైర్ నెంబర్ ఆఫ్ ది కాల్ఫ్. సో రికార్డ్స్ ఆఫ్ కాల్వింగ్ అంటే, కాల్వింగ్ రిజిస్టర్ అంటేనే అసలు ఎప్పుడు ప్రసవించింది, ప్రసవ వివరములన్నీ కూడా ఈ రిజిస్టర్లో మెయింటైన్ చేస్తారనమాట. ఎప్పుడు ప్రసవించింది, బిసైడ్స్ ద డ్యామ్ అండ్ సైర్ నెంబర్ ఆఫ్ క్యాల్ఫ్. సో అది ఎన్నో క్యాల్ఫ్, ఒకవేళ ప్రసవించినట్టయితే ఆ కౌకి అది ఎన్నో క్యాల్ఫ్, ఆ క్యాల్ఫ్ నెంబర్ రికార్డ్ అయి ఉంటుంది, అలాగే దాని యొక్క సెక్స్, దాని యొక్క క్యాల్ఫ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అండ్ టైప్ ఆఫ్ క్యాల్వింగ్, వెదర్ ఇట్ ఈస్ నార్మలా అబ్నార్మల్ క్యాల్వింగ్, అంటే ప్రసవించేటప్పుడు అది నార్మల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రసవించిందా, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే లైక్ ప్లాజంటా పడిపోవడం, లేదంటే ఉమ్ము నీరు పడిపోవడం అంటారు కదా. సో ఇలాంటివి ఏమన్నా జరిగాయి, లేదంటే బేబీ అడ్డం తిరగటం, సో ఇవన్నీ కూడా అబ్నార్మల్ కండిషన్స్లోకి వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా కాల్వింగ్ రిజిస్టర్లో మెయింటైన్ చేస్తారు. అండ్ మిల్క్, డైలీ మిల్క్ ఈల్డ్ రిజిస్టర్ షోయింగ్ ద డైలీ మిల్క్ ఈల్డ్ ఫ్రమ్ ది కౌస్. సో డైలీ మిల్క్ ఈల్డ్ రిజిస్టర్లో ఏం మెయింటైన్ చేస్తారు అంటే, సో ప్రతిరోజు షోయింగ్ ద డైలీ మిల్క్ ఈల్డ్ ఫ్రమ్ ది కౌస్, ప్రతిరోజు ఆవుల నుంచి ఎంత పాలు ఉత్పత్తి అవుతుంది అనేది రికార్డ్ చేసి ఉంచుతారనమాట ఈ డైరీ మిల్క్ ఈల్డ్ రిజిస్టర్లో. నెక్స్ట్ రిజిస్టర్ ఈజ్ కాల్ఫ్ రిజిస్టర్ డిపిక్టింగ్ ద రికార్డ్స్ ఆఫ్ ఎ కాల్ఫ్ అట్ ది ఫామ్. సో ఆ కాల్ఫ్ యొక్క నెంబర్, దాని యొక్క సెక్స్ని, దాని యొక్క సైర్, అంటే ఆ కాల్ఫ్ సైర్ అంటే ఏం చెప్పాను, సైర్ నెంబర్,
సైర్ నెంబర్ అంటే మేల్ పేరెంట్ యొక్క నెంబర్ అన్నమాట. మేల్ పేరెంట్ యొక్క నెంబర్ ఏంటి, డామ్ నెంబర్, ఫీమేల్ పేరెంట్ యొక్క నెంబర్ని అక్కడ నోట్ చేస్తారు. అండ్ బర్త్ వెయిట్, సో పుట్టినప్పుడు అది ఎంత వెయిట్ ఉంది, ఇదంతా కూడా క్యాల్ఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యాల్ఫ్ రిజిస్టర్లో మెయింటైన్ చేస్తారనమాట. ఇజ్ ఇట్ క్లియర్? సో దాని నెంబర్ ఎంత ఫామ్లో, నెక్స్ట్ అది ఏ సెక్స్, నెక్స్ట్ వాళ్ళ మేల్ పేరెంట్ ఎవరు, ఫీమేల్ పేరెంట్ ఎవరు, దాని యొక్క బర్త్ వెయిట్ ఎంత, ఆల్ దీస్ comes under calf register. Next one is growth record of young stock, exhibits the number of young stocks at different intervals. So growth record, సో గ్రోత్ రికార్డ్ అంటే యుక్త వయసులో ఉండేటువంటి ఆవులు, యుక్త వయసులో ఉన్నటువంటి పశువుల యొక్క పెరుగుదల రిజిస్టర్ అన్నమాట ఇది. యుక్త వయసులో ఉండేటువంటి పశువుల యొక్క ఎదుగుదల వివరాలన్నీ కూడా ఈ గ్రోత్ రికార్డ్ ఆఫ్ యంగ్ స్టాక్లో తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ డైలీ ఫీడింగ్ రిజిస్టర్. డైలీ ఫీడింగ్ రిజిస్టర్ రికార్డ్స్ ద అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేట్, డ్రై ఫాడర్, గ్రీన్ ఫాడర్ అండ్ అదర్ ఫీడ్స్ గివెన్ టు ది యానిమల్స్ డైలీ. సో డైలీ ఫీడింగ్ రిజిస్టర్ అంటే దానా వివరాలన్నీ కూడా ఈ డైలీ ఫీడింగ్ రిజిస్టర్లో రికార్డ్ చేస్తారనమాట. అంటే మనం సప్లిమెంటరీ ఫీడ్ అసలు ఎంత ఇస్తున్నాము, ఎంత నిల్వ చేస్తున్నాము, ఆ తేదీని రాసుకోవడం. నెక్స్ట్ డ్రై మీన్స్ ఎండుదానా ఎంత నిల్వ చేస్తున్నాము, పచ్చగడ్డి ఎంత నిల్వ చేస్తున్నాము, గ్రీన్ ఫాడర్. నెక్స్ట్ ఎంత కొనుగోలు చేశాము, కొనుగోలు ఎంత చేశాము, ఎంత దాన్ని వినియోగించాము, నెక్స్ట్ ఎంత మిగిలింది, ఇవన్నీ కూడా దేంట్లో వస్తుంది, డైలీ ఫీడింగ్ రిజిస్టర్లో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ హర్డ్ హెల్త్ రిజిస్టర్. సో హర్డ్ హెల్త్ రిజిస్టర్, హర్డ్ అంటే చెప్పాను కదా పశువుల మందని హర్డ్ రిజిస్టర్ అంటారు. సో ఇందులో ఏముంటుంది అంటే రిలేటెడ్ టు డిసీజ్డ్ యానిమల్స్ అలాంగ్ విత్ హిస్టరీ, సిమ్టమ్స్, డయాగ్నోస్డ్ డిసీజ్, ట్రీట్మెంట్ గివెన్ అండ్ నేమ్ ఆఫ్ ది వెటర్నరీ డాక్టర్ హూ ట్రీటెడ్. సో ఈ హర్డ్ హెల్త్ రిజిస్టర్కి వచ్చేటప్పటికి ఇందులో సో డిసీజ్డ్ యానిమల్స్ ఏమున్నాయి, ఆ డైరీ ఫామ్లో డిసీజ్డ్ యానిమల్స్ ఏమున్నాయి, సో అవి ఏ డిసీజెస్ తోటి బాధపడుతున్నాయి, వాటి యొక్క సిమ్టమ్స్ ఏంటి, వాటి యొక్క డిసీజ్ ఏంటి, డయాగ్నోస్డ్ డిసీజ్ ఏంటి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎవరు ఏ వెటర్నరీ డాక్టర్ చూశారు, ఇవన్నీ కూడా ఈ హర్డ్ హెల్త్ రిజిస్టర్లో రికార్డ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ క్యాటిల్ బ్రీడింగ్ రిజిస్టర్. మెయింటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ breeding practices such as cow number. సో ఈ క్యాటిల్ బ్రీడింగ్కి వచ్చేటప్పటికి ఈ రిజిస్టర్లో ఏం మెయింటైన్ చేస్తారు అంటే కౌ నెంబర్ని, డేట్ ఆఫ్ క్యాల్వింగ్ అది ఎప్పుడు ప్రసవించింది, డేట్ ఆఫ్ హీట్ ఎప్పుడు, డేట్ ఆఫ్ హీట్ అంటే మనం ఎదకి ఎప్పుడు వచ్చిందని చెప్పుకోవచ్చు, ఎదకు వచ్చినటువంటి రోజు, అండ్ సర్వీసెస్ అలాంగ్ విత్ ద బుల్ నెంబర్. సో బుల్ నెంబర్ యొక్క సర్వీస్ అన్నమాట. సర్వీసెస్ అంటే ఆ బుల్కి ఈ బ్రీడ్తో ఎన్నో క్రాసింగ్ అని చెప్పుకోవచ్చు, దాన్ని సర్వీసెస్ అంటారు. అంటే ఈ క్రాసింగ్లో ఆ బుల్ని యూస్ చేయడం ఎన్నోసారి, దట్ కమ్స్ అండర్ సర్వీస్. అండ్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ సర్వీస్, సో సక్సెస్ఫుల్ సర్వీస్ ఎప్పుడు ఆ బుల్కి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్, రికార్డ్స్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ క్యాల్వింగ్. సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ క్యాల్వింగ్ ఎప్పుడు, ఆ ఎక్స్పెక్టెడ్ డేట్ని నోట్ చేసి ఉంచడం. నెక్స్ట్ యాక్చువల్ డేట్ ఆఫ్ క్యాల్వింగ్, ఎక్స్పెక్టెడ్ డేటు నోట్ చేయాలి రికార్డ్లో ఎప్పుడూ కూడా,
నెక్స్ట్ అది యాక్చువల్ క్యాల్వింగ్ డేట్ ఎప్పుడయ్యింది అనేది కూడా నోట్ చేయాలి. అండ్ ఆ పశువుకి ఆ క్యాల్ఫ్ ఎన్నో క్యాల్ఫ్, ఆ క్యాల్ఫ్ నెంబర్ని కూడా నోట్ చేయాలన్నమాట. మై క్లియర్గా అర్థమైందా? సో క్యాటిల్ బ్రీడింగ్ రిజిస్టర్ అంటే కంపల్సరీగా ఇందులో డీటెయిల్స్ ఆఫ్ బ్రీడింగ్ ప్రాక్టీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. సో కౌ నెంబర్ ఉంటుంది, దాని యొక్క ప్రసవించినటువంటి టైం, డేట్ ఆఫ్ క్యాల్వింగ్ అంటే ప్రసవించినటువంటి టైం ఉంటుంది, డేట్ ఆఫ్ హీట్ ఎప్పుడు ఎదకొచ్చింది, సో ఆ బుల్ తోటి దానికి అది ఎన్నో సర్వీస్ అనేది, నెక్స్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ సర్వీస్ ఎప్పుడు అంటే ఆ బుల్ ఆ కౌ తోటి క్రాసింగ్ జరిపినప్పుడు అది వెదర్ ఇట్ ఈజ్ ఎప్పుడు సక్సెస్ అయ్యింది అనేది కూడా ఆ రికార్డ్లో నోట్ చేయాలన్నమాట. అండ్ ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్, ప్రెగ్నెన్సీ దానికి వచ్చిందా లేదా అని డయాగ్నోస్ చేయాలి, ఆ రికార్డ్ని కూడా అది కూడా రికార్డ్లో నోట్ చేయాలన్నమాట. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ క్యాల్వింగ్ ఎప్పుడు, యాక్చువల్ డేట్ ఆఫ్ క్యాల్వింగ్ ఎప్పుడు అనేది కూడా నోట్ చేయాలి. అండ్ క్యాల్ఫ్ నెంబర్, సో దానికి క్యాల్ఫ్ పుట్టినటువంటి క్యాల్ఫ్ ఎన్నో నెంబర్ అనేది కూడా రిజిస్టర్లో నోట్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ యానిమల్ హిస్టరీ షీట్, మెయింటైన్స్ యానిమల్ నెంబర్. సో యానిమల్ హిస్టరీ షీట్ ఎప్పుడు కూడా ఏం మెయింటైన్ చేస్తుంది అంటే యానిమల్ యొక్క నెంబర్ని, వాటి యొక్క బ్రీడ్ని, ఏ బ్రీడ్ అనేది కూడా కంపల్సరీగా నోట్ అయి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, సైర్. సైర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, సో మేల్ పేరెంట్ని సైర్ అంటారు అని, దట్ ఈస్ బుల్. వెరాస్ డామ్ అంటే ఫీమేల్ పేరెంట్ అనమాట, దాని యొక్క నెంబర్ని. లాక్టేషన్ ఈల్డ్ రికార్డ్స్, లాక్టేషన్ ఈల్డ్ రికార్డ్స్ అంటే అసలు పాల ఉత్పత్తి ఎంత అవుతుంది అనేది కూడా రికార్డ్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ డ్రైయింగ్ అంటే వెట్టిపోయినటువంటి తేదీ అన్నమాట, అంటే డేట్ ఆఫ్ డ్రైయింగ్ అంటే ఏంటి అంటే పాలు అనేది రాదన్నమాట. అండ్ డేట్ ఆఫ్ డిస్పోజల్, డెత్ ఎక్సెట్రా అంటే దాని యొక్క మరణ తేదీ, అటువంటి వివరాలన్నీ కూడా ఇందులో నోట్ అయి ఉంటుందన్నమాట. అంటే ఒక యానిమల్కి సంబంధించి కంప్లీట్ హిస్టరీ మొత్తం అంతా కూడా నోట్ అయి ఉంటుందన్నమాట. సో ఇంతటితోటి మనకి రికార్డ్ మెయింటెనెన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.